నమస్తే వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్ పార్టీ బిగ్ స్పీచ్ చేసింది. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై మాజీ మంత్రి కేటీఆర్ సమరభేరి మోగించారు. 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి అన్ని వర్గాల ప్రజలను నట్టేట ముంచేశారని అన్నారు. వచ్చే నెల 2 నుండి అంటే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న కార్యక్రమాలను చేపట్టనున్నారు. బాకీ కార్డులతో పాటు హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం బీఆర్ఎస్ ఇప్పటి నుండే గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టిందన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయన్న తరుణంలో బీఆర్ఎస్ లో కూడా పోరుకు సిద్ధం కావడం రేవంత్ రెడ్డికి తలనొప్పిగా మారే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ప్రజల్లో కాంగ్రెస్ పై వ్యతిరేకతను పెంచడంతో పాటు పార్టీ కేడర్లో జోష్ నింపేందుకే కేటీఆర్ ఈ కార్యక్రమం చేపడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టాలనేదే కేటీఆర్ వ్యూహమా? బీఆర్ఎస్ సమరభేరి కాంగ్రెస్ పార్టీని మరింత దెబ్బతీస్తుందా? ఇప్పుడు ఇదే అంశంపై మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ ఇచ్చేలా బీఆర్ఎస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చి 1000 రోజులు అయిన సందర్భంగా కూడా సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి గ్రామాన కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనులు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎన్ని అమలు చేశారు, అసలు ప్రజల్లోకి తీసుకువెడుతూ ఉన్నారు. సో మొత్తంగా కూడా ఏంటి 1000 రోజుల పాలనకి సంబంధించి కూడా బీఆర్ఎస్ పార్టీ ఏ విధమైన దీంతో వెళుతుంది ప్రజల్లోకి. సో మాట్లాడతాము. మనతో పాటు జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ పార్టీ నుంచి నిఖిల్ రావు గారు జాయిన్ అయ్యారు స్టూడియో నుంచి. నమస్తే అండి నిఖిల్ రావు గారు. ఏంటి కాంగ్రెస్ పైన 1000 రోజు పాలన పూర్తి అవుతున్న సందర్భంగా సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి వారం రోజుల పాటు కూడా అంటే గ్రామాన మొత్తంగా అంటే ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ వెళుతోందా ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీకి ఎండగట్టేందుకు? అంటే ఈ 1000 రోజుల పాలన పూర్తి చేసుకున్న ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నారు? ముందుగా మీతో పాటు ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా మేము పరిపాలన పూర్తి చేస్తున్న తరుణంలో అనేక రకాలుగా కేసీఆర్ గారిని బదనాం చేయాలని ఒకవైపు, బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగానైనా ఎటువంటి అడ్డగోలు హామీలు ఇచ్చైనా సరే కానీ బీఆర్ఎస్ పార్టీని అధికారం నుండి దూరం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం మాత్రమే ఎజెండాగా కాంగ్రెస్ పార్టీ అనేక రకాలుగా ఎత్తులు వేస్తూ అనేక రకమైన హామీలు ఇస్తూ పోయింది. ఒక రకంగా చెప్పాలంటే అర్రాస్ పాటలు వాడినటువంటి సందర్భాలను మనం అనేకం చూసినాం. మేము 10,000 రూపాయల రైతు బంధు అంటే వాళ్ళు 12,000 అంటారు. మేము 4,000 రూపాయల పెన్షన్ అంటే లేదు మేము 6,000 ఇస్తామంటారు. మేము 1,00,000 రూపాయల రుణమాఫ్ అంటే లేదు మేము 2,00,000 రూపాయల రుణమాఫ్ అంటారు. మేము 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తాము అని అంటే లేదు మేము 1,00,000 రూపాయలతో పాటు 1 తులం బంగారం కూడా ఇస్తాము అని. ఈ రకంగా ఏ పథకాన్ని చూసినా కూడా పూర్తి స్థాయిలో అర్రాస్ పాటలాగా పాడి రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల దగ్గర ఓట్లు వేయించుకున్న పరిస్థితులను మనం చూసినాము. సరే, రాజకీయాలకు సంబంధించి చూస్తూ ఉంటే ప్రభుత్వానికి సంబంధించి చూస్తే గెలుపు ఓటమి అనేది సహజంగానే జరుగుతూ ఉంటుంది. రాష్ట్రంలో ఆనాడు మేము ఓడిపోయినప్పుడు కూడా మాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఓట్ల తేడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉంటే కేవలం 4 లక్షల తేడాతో మేము ఓడిపోయినాం. పర్సంటేజ్లో చూస్తే ఒక 1.8%తో మేము కాంగ్రెస్ కన్నా వెనుకబడ్డాం. సరే, ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. అధికారంలోకి రావడానికి ముందు ఇందాక నేను చెప్తున్నట్టుగా ఈ రకంగా ఎక్కడికక్కడ 6 గ్యారంటీలు అని చెప్పి దీంట్లో 13 హామీలు చెప్పి 42 పేజీలతో 420 హామీలను ఇచ్చిండ్రు. దీనికి సంబంధించి డిక్లరేషన్లు పెట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి నాయకులు చెప్తా ఉంటే నమ్మరని చెప్పి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకొచ్చి రాహుల్ గాంధీ గారితో డిక్లరేషన్లు, ప్రియాంక గాంధీ గారితో డిక్లరేషన్లు, మల్లికార్జున ఖర్గే గారితో డిక్లరేషన్లు, సోనియా గాంధీ గారితో, పక్కనున్నటువంటి కర్ణాటకకు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా పనిచేసిన సిద్ధరామయ్య గారితో డిక్లరేషన్లు, ఇటువంటివి అనేకం చేసి కేవలం కేసీఆర్ గారు టార్గెట్ గా పనిచేస్తూ సరే ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిండ్రు, ప్రజలు నమ్మి మీకు అవకాశం ఇచ్చిండ్రు. అవకాశం ఇచ్చిన తర్వాత మీరు చెప్పినటువంటి ఈ హామీలను 100 రోజుల లోపల అమలు చేస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి గారి ఫోటో, ఇంకోవైపు ఆనాడు సిఎల్పి నాయకుడిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారి ఫోటో వేసి ఏ రకంగా ప్రచారం చేసిండ్రో మనం చూసినాం. 100 రోజులు అన్నారు, 100 రోజులు పోయింది, 200 రోజులు పోయింది, 500 రోజులు పోయింది, ఈ రోజు 1000 రోజులు గడుస్తా ఉంది. ఇప్పటికి కూడా ఈ హామీల గురించి మాట్లాడుతూ ఉంటే కేటీఆర్ గారిని టార్గెట్ చేయాలి, హరీష్ రావు గారిని దూషించాలి, కేసీఆర్ గారిని విమర్శించాలి. ఇవి మాత్రమే చేస్తా ఉన్నారు తప్పితే ఇప్పటికి కూడా ఈ హామీల విషయంలో కనీస ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. నిజంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఈ రోజు అరిగోసపడతా ఉన్నాయి. రైతులు ఒక రకంగా ఏడుస్తా ఉన్నారు. గురుకుల విద్యార్థులంతా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు.
మహిళలంతా రోడ్లు ఎక్కుతా ఉన్నారు. ఈ రోజు నిరుద్యోగులంతా ఏదైతే వీళ్ళు జాబ్ క్యాలెండర్ అని చెప్పినరో ఈ రోజు వరకు సంవత్సరం క్యాలెండర్ కూడా 2 సార్లు అయిపోయింది తప్పితే ఇప్పటి వరకు జాబ్ క్యాలెండర్ రాలేదు. ఇవన్నీ అమలు చేయాలని వాళ్ళు పోరాడుతూ ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, మీలాంటోలో నాలాంటోలో మద్దతుగా మాట్లాడుతూ ఉంటే పొద్దున్న లేవంగానే ఇంటికి పోలీసులను పంపడము, వేధించడము, ఇది మాత్రమే ఎజెండాగా పనిచేస్తున్నారు. కాబట్టి రానున్న రోజుల్లో ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అనేక హామీల విషయంలో ఏ రకంగా ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్యూర్ మొత్తాన్ని కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాలకు తెలియజేసే విధంగా రాష్ట్రంలో బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మేము ఈ రోజు 1000 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ ని చెప్పే విధంగా కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాము. దీనికి సంబంధించి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న మా పార్టీకి సంబంధించిన మా అందరితో కీలకమైన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏ రకంగా సెప్టెంబర్ 2 తారీఖు నాడు మొదలుపెట్టి వారం రోజుల పాటు మహిళలకైతే ఏంది, దళితులకైతే ఏంది, గిరిజనులకైతే ఏంది, విద్యార్థులకైతే ఏంది, నిరుద్యోగులకైతే ఏంది, రైతులకైతే ఏంది, వీళ్ళందరికీ చేసినటువంటి మొత్తం దోకాని వివరించే విధంగా గతంలోనే మేము ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 22 నెలల పాలన కింద కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డు ఏ వర్గానికి ఎంత వీళ్ళు హామీ ఇచ్చిండ్రు, ఏ రకంగా బాకీ పడ్డరు అనే దాని మీద చేసినామో మళ్ళొక్కసారి అదే విధంగా పెన్షన్ల దగ్గర మొదలు పెడితే, ఆడబిడ్డల దగ్గర మొదలు పెడితే, అన్నదాతల వరకు అందరికీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాన్ని వివరించే ప్రయత్నం చేస్తా ఉన్నాము. ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యతను నిర్వర్తించే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు. ఎస్ అంటే ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ మొత్తంగా కూడా అటు అంటే రేవంత్ రెడ్డిగా కూడా మారిన పరిస్థితి. ఇప్పుడు 1000 రోజుల పాలనకి సంబంధించి గ్రామ స్థాయిలో మీరు అందరూ కూడా వెళ్తున్నారు. అంటే ఎంతవరకు కూడా ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉంటుంది? ఎందుకంటే గతంలో 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలనకి ఏ విధమైన చూసి ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చారు. బట్ కాంగ్రెస్లో పార్టీ అమలు చేసిన ఈ 1000 రోజుల పాటు కూడా చూశారు. బట్ ఇప్పటికే మీరు వెళ్తున్నారు, క్షేత్రస్థాయిలోకి ప్రజల్లోకి వెళుతున్నారు. అంటే ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది? 100% మీరు అడిగింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిండ్రో ఆనాటి నుండి ఈ రోజు వరకు చూస్తూ ఉంటే మొదటి 30 రోజులు వాళ్ళకి అవకాశంగా ఇచ్చినాము. 31వ రోజు నుండే మేము కార్యక్షేత్రంలోకి దిగినటువంటి పరిస్థితి. ఇదే రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి లగచర్ల ఇబ్బందులు అయితే ఏంది, ఫార్మాసిటీకి సంబంధించిన ఇబ్బందులు అయితే ఏంది, హైడ్రా పేరుతో చేస్తున్న మోసాలు అయితే ఏంది, మిగతావి ఏ రకంగా విద్యార్థి నిరుద్యోగ లోకానికి చేస్తున్నటువంటి ఇబ్బందులు అయితే ఏంది, ఇవన్నిట్లను తీసుకొని మేము పూర్తి స్థాయిలో 31వ రోజు నుండే కార్యక్షేత్రంలో దిగినాము. ఆనాటి నుండి ఈ రోజు వరకు రాష్ట్రంలో కూడా అనేక సార్లు ఎన్నికలు జరిగినాయి. ఎస్, పార్లమెంటు ఎన్నికల్లో కొంత నెగిటివ్ రిజల్ట్ మాకు కూడా వచ్చినటువంటి మాట వాస్తవం. అది పూర్తిగా కేంద్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ఎన్నికకు సంబంధించింది కాబట్టి కొంత వెనుకబడ్డం. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా రాష్ట్రంలో ప్రజలు మాకు ఇచ్చినటువంటి ప్రధాన ప్రతిపక్ష బాధ్యతను నిలబెట్టే విధంగా పూర్తి స్థాయిలో అసెంబ్లీలో అయితే ఏంది, అసెంబ్లీలో వాళ్ళు మైకియకుండా ఇబ్బంది పెడతా ఉంటే ప్రజాక్షేత్రంలో అయితే ఏంది, అన్ని రకాలుగా మేము పోరాటం చేస్తా ఉన్నాము. భవిష్యత్తులో దీన్ని చేస్తాం. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్ గారు ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి రామచంద్ర నాయక్ గారు. సెప్టెంబర్ 2 నుంచి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పాలన 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కూడా ప్రజల్లోకి వెళ్లాలంటే ఒక పెద్ద స్కెచ్ తో వ్యూహంతో వెళుతోంది. కాంగ్రెస్ పార్టీ లెక్కలతో బీఆర్ఎస్ పార్టీ అడిగే ప్రతి ఒక్క దానికి కూడా లెక్కలతో కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందంటారా? తప్పకుండా. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా ఐన్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. రాష్ట్రంలో మరి 2.5 సంవత్సరాలు, దాదాపు 30 నెలల మరి పాలనలో ప్రజాప్రభుత్వం చాలా విజయవంతంగా సంక్షేమ పథకాలు అవినీతి రహితంగా ప్రజలకు చేరవేసే దాంట్లో విజయవంతమైనం. అదేవిధంగా గతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు శాఖల వారీగా అన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. వారు చేసిపోయిన అప్పుల్ని కూడా ఒక్కొక్కటిగా మేము బకాయిలన్నీ మేము చెల్లించుకుంటూ వస్తా ఉన్నాం. 2018 నుండి వీరు రిటైర్ అయిపోయిన ఎంప్లాయీస్ కి బెనిఫిట్స్ ఇవ్వలేదండి. 2018 తర్వాత సబ్సిడీలు మన ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్ నుంచి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఇవ్వలేదు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్లు ఇవ్వలేదు, ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇవ్వలేదు. అన్ని పెండింగ్ పెట్టిపోయిన బకాయిలు ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ప్రజాప్రభుత్వం ముందుకు పోతా ఉంది. వారు ఎన్ని సభలు పెట్టుకున్నా, ఎన్ని పొర్రుదండాలు పెట్టుకున్నా వారిని ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆ రోజు ఆర్థికంగా మరి అంటే 18,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఏర్పడ్డ రాష్ట్రం మరి 10 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల అప్పు దాకా తీసుకుపోయినాక వారు చేసిన అభివృద్ధి ఏం లేదు. ప్రజలకు సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి రీచ్ కాలేదు. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసినా, ఏది చేసినా వాళ్ళని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అదేవిధంగా వారి సొంత చెల్లెలు కల్వకుంట్ల కవిత గారే
మరి వాళ్ళ మీద చేసిన ఆరోపణలకు ముందు సమాధానం చెప్పుకోమనండి. వాటి మీద సమాధానం చెప్పినాక ప్రజల్లో వెళ్ళమనండి. వారు ఏమి అవినీతి ఎక్కడెక్కడ చేసిరో సొంత చర్యలు చెప్తా ఉంది. కాళేశ్వరంలో జరిగిందని చెప్తుంది, మిగతా ప్రతి గొర్రెల స్కీమ్ లో జరిగిందని చెప్తుంది, హెచ్ఎండిఏ జిహెచ్ఎంసీలో కూడా జరిగిందని చెప్తున్నారు. వీటి మీద సమాధానం చెప్పమానండి ఫస్ట్. వారి కుటుంబ సభ్యులు హరీష్ రావు చెప్పట్లేదు, కేటీఆర్ చెప్పట్లేదు, కేసీఆర్ గారు అయితే మౌనంగానే ఉన్నారు. వారు చేసిన అవినీతి మీద సమాధానం చెప్పిన తర్వాత సభలు పెట్టుకోమనండి, యాత్రలు పెట్టుకోమనండి. నిఖిల్ రావు గారు, మొత్తంగా కూడా చూస్తుంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏదైతే అప్పులు చేసినా అప్పులు కడతాం, ఇప్పుడు మేమంతా కూడా కడుతూ ఉన్నాము. 10 లక్షల కోట్ల వరకు కూడా అప్పులు జరిగిపోయినప్పుడు రాష్ట్ర పరిస్థితి ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ వల్లే జరుగుతుందంటే చాలా వరకు కూడా ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బకాయిలు కానీ అన్ని పెండింగ్ లో పెట్టిపోయారు గత ప్రభుత్వం. ఇవన్నీ కూడా మేము ఇప్పుడు అప్పులు తీరుస్తున్నాం అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఇదే అర్రాస్ పాటలు పాడడం అనేది ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆపుతున్నటువంటి పరిస్థితి లేదు. స్వయంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో పబ్లిక్ డొమైన్ కి పోతారు, ప్రజలకు సంబంధించి బహిరంగ సభలు పెడతా ఉంటే అక్కడ ఏం చెప్తారంటే 7 లక్షల కోట్ల రూపాయలు కేసీఆర్ గారు అప్పులు చేసిండ్రు అని రేవంత్ రెడ్డి గారు చెప్తారు. అదే కేబినెట్ లో మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు 8 లక్షల కోట్లు అని చెప్తారు. అదే ప్రభుత్వంలో ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారు కాదు 9 లక్షల కోట్లు అని చెప్తా ఉంటారు. ఇప్పుడు గౌరవ శాసనసభ్యులు రామచంద్ర నాయక్ గారు 10 లక్షల కోట్లు అని ఇప్పటికి కూడా ఇంకా అర్రాస్ పాటలు పాడుతూనే ఉన్నారు. అయితే ఇటువంటి అర్రాస్ పాటలను పక్కన పెట్టే విధంగా వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఏదైతే ఉంటుందో ఆ కాగ్ తో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది, కేసీఆర్ గారు పరిపాలన చేసినటువంటి 2014 నుండి 2023 డిసెంబర్ వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి మొత్తం అప్పులు 3,30,000 కోట్లు మాత్రమే. దాంట్లో గతంలో ఉన్నటువంటి అప్పులు దానికి సంబంధించిన వడ్డీలు చూస్తా ఉంటే కేవలం కేసీఆర్ గారి ప్రభుత్వం నికరంగా చేసింది 2,50,000 నుండి 2,60,000 కోట్లు మాత్రమే అని స్పష్టంగా చెప్తే కూడా వీళ్ళు ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రజలు అడుగుతున్నటువంటి హామీలను పక్కన పెట్టి కేవలం ఇటువంటివి చెప్తూ ఇప్పటికి కూడా కేసీఆర్ గారిని విమర్శించాలి, కేటీఆర్ గారిని దూషించాలి, హరీష్ రావు గారిని టార్గెట్ చేయాలి, ఇది మాత్రమే ఆలోచన చేస్తా ఉన్నారు. ఫార్ములా రేసింగ్ అన్నారు, కాళేశ్వరంలో స్కామ్ అన్నారు, ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఇప్పటికీ 1000 రోజులు గడుస్తా ఉంది కదా, కనీసం కొండను తవ్వి ఈ రోజు తొండనన్న మీరు పట్టినటువంటి పరిస్థితి ఉందా? అవేమీ చేయరు, మభ్యపెట్టే ఆలోచనలు మాత్రమే చేస్తూ ఉంటారు. ఈ 2.5 సంవత్సరాల కాలంలో బాధ్యతాయుతమైన ప్రధాన ప్రతిపక్షంగా అనేక స్కామ్లను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నవి బయటపెట్టాం. నిన్నగాక మొన్న కూడా ఇదే రేవంత్ రెడ్డి గారి సొంత బ్రదర్ కొండలరెడ్డి గారికి సంబంధించి ఏ రకంగా వాళ్ళ కంపెనీకి ఒక షెల్ కంపెనీని పెట్టి ఆ షెల్ కంపెనీకి కనీసం ఆఫీస్ ఉండదు, అడ్రస్ ఉండదు, ఫోన్ నెంబర్ కూడా 123456 అనే ఫోన్ నెంబర్ పెట్టి నడుపుతున్నట్టుగా ప్రజలకు చూపిస్తూ ఆ పేరుతో 200 కోట్ల రూపాయల విలువైనటువంటి ల్యాండ్లను ఏ రకంగా హస్తగతం చేసుకున్నారో మనం చూసినాము. హైడ్రా పేరుతో ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో మనం చూస్తా ఉన్నాము. మరీ ముఖ్యంగా ఇదే రామచంద్ర నాయక్ గారికి సంబంధించి వాళ్ళ పక్క నియోజకవర్గం మహబూబాద్ లో నిన్నగాక మొన్న పాలిటెక్నిక్ కి సంబంధించిన విద్యార్థులంతా రోడ్డు ఎక్కుతా ఉంటే మాకు ఇబ్బందులు జరుగుతా ఉన్నాయని ఇదే రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా, ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న రాజ్యంలో, ఇదే ఇందిరమ్మ రాజ్యంలో, ఇదే ప్రజాపాలనలో ఏ రకంగా అదే విద్యార్థులను, అదే నిరుద్యోగులను అక్కడ ఉన్నటువంటి పోలీసులను పెట్టి డైరెక్ట్ గా వాళ్ళ గొంతు పట్టి నొక్కి ఈ రోజు హత్యకు కుట్ర చేస్తా ఉన్నారో కూడా మనం చూస్తా ఉన్నాము. ఇదేనా మీరు చెప్తున్నటువంటి ఇందిరమ్మ పాలన? ఇదేనా మీరు చెప్తున్నటువంటి ప్రజాపాలన? ఈ రోజు దాని మీద ఆలోచన చేయాలి. అవన్నీ చేయకుండా ఎంతసేపు కేటీఆర్ గారిని విమర్శించాలి, కేసీఆర్ గారిని విమర్శించాలి అనేది మాత్రమే ఎజెండాగా పనిచేస్తా ఉన్నారు. ఎస్, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 100 రోజులను మీరే కదా సంతకాలు పెట్టింది, ఎవరన్నా అడిగినరా మిమ్మల్ని? మీరే కదా ప్రజలను మభ్యపెట్టింది. ఇంత స్పష్టంగా 6 గ్యారంటీలు అన్నారు కదా, ఎక్కడ పోయినాయి 6 గ్యారంటీలు? మీకు సంబంధించి 60 మందికి పదవులు వచ్చినాయి తప్పితే ఈ రోజు 6 గ్యారంటీల విషయంలో కనీస ఆలోచన చేయలేకపోయినరు. వీళ్ళే చెప్తారు రుణమాఫీ మొత్తం చేసినాము అని శాసనసభలో ప్రకటిస్తూ ఉంటారు, బయటకు పోయి పబ్లిక్ డొమైన్ లో చెప్తా ఉంటారు. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత స్పష్టంగా ఎస్ఎల్బిసి చెప్పింది, స్టేట్ లెవెల్ బ్యాంకింగ్ కమిటీ చెప్పింది ఏమని, 41,000 కోట్ల రూపాయలు మీరు చెప్పిన 2 లక్షల ప్రకారం రుణమాఫీ చేయాలి అని. తర్వాత వీళ్ళే పెట్టినటువంటి మొదటి కేబినెట్ సమావేశంలో 41,000 కాస్త 39,000 కోట్లకు చేరింది. అక్కడ నుండి పబ్లిక్ డొమైన్ కి వచ్చే వరకు ఎంత 27-28,000 కోట్లకు చేరింది. అసెంబ్లీలో బడ్జెట్ పెట్టే నాటికి కేవలం 22,000 కోట్లకు చేరినటువంటి పరిస్థితి. ఈ రకంగా వీళ్ళు చేస్తూ పోనీ ఆ 22-23,000 కోట్లన్నా చేసిండ్రా అంటే అది కూడా చేయకుండా కేవలం 12-13,000 కోట్లు మాత్రమే చేసి రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని మోసం చేసిండ్రు. ఇప్పటి వరకు చూస్తా ఉంటే దాదాపుగా 5 పంటలు పండినాయి, 6వ పంట నడుస్తా ఉంది వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత.
ఈ రోజు వరకు పూర్తి స్థాయిలో మీరు కనీసం రైతు బంధు ఇచ్చినటువంటి పరిస్థితి ఉందా? రైతు భరోసా అని గొప్పగా పేరు పెట్టినారు కదా, ఇందిరమ్మ పేర్లు పెట్టుకున్నారు కదా, దానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కంప్లీట్ చేసినరా? పోనీ ఇటువైపు కాళేశ్వరం సంబంధించి ఇబ్బందులు జరిగిన ఆ 2-3 పిల్లర్లు ఏవైతే ఉన్నాయో వాటిని సాకుగా చూపి, వాటిని బూచిగా చూపి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ఉత్తర తెలంగాణ రైతాంగం మొత్తాన్ని అరిగోస పెడతా ఉన్నారు కదా. ఇన్ని చెప్తూ మీరే కాళేశ్వరం కూలిందంటారు, మీరే కాలిందంటారు, మీరే స్వయంగా రేవంత్ రెడ్డి గారికి పిల్లనిచ్చినటువంటి మామొచ్చి 94,000 కోట్లతో కట్టినటువంటి ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి ఏ రకంగా జరిగిందంటే కనీస సమాధానం ఉండదు వీళ్ళ దగ్గర. సమాధానం ఉండకపోగా ఏం చేస్తా ఉంటారంటే అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు పోయేటటువంటి గంధమల్లకి కొబ్బరికాయలు కొట్టి వీళ్ళే శంకుస్థాపనలు చేస్తూ ఉంటారు. అదే కాళేశ్వరంలో భాగమైనటువంటి రంగనాయక సాగర్ ప్రాజెక్టు కట్ట మీద నిలబడి వీళ్ళ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి ఇదే కొండా సురేఖ గారు నీళ్లు విడుదల చేస్తా ఉన్నాము, దీని ద్వారా 1,00,000 ఎకరాలకు నీళ్లు అందుతా ఉన్నాయి ఇప్పుడు నేను విడుదల చేయడం ద్వారా అని చెప్తా ఉన్నారు. ఇంకొక అడుగు ముందుకేసి రేవంత్ రెడ్డి గారు నేనేం తక్కువ అన్నట్టుగా ఇదే కేసీఆర్ గారు నిర్మాణం చేసిన కాళేశ్వరంలో భాగమైనటువంటి మల్లన్న సాగర్ నుండి హైదరాబాద్ కు తాగునీళ్లు తీసుకొస్తామని 7,360 కోట్ల రూపాయలతో జీవోలు ఇచ్చిండ్రు కదా, శంకుస్థాపనలు చేసిండ్రు కదా. మీరు నిజంగానే అటువంటివి జరిగితే మరి ఈ రోజు శంకుస్థాపనలు దేనికోసం చేస్తా ఉన్నారు? వేలాది కోట్ల రూపాయలతో జీవోలు ఎవరి జేబులు నింపడానికి ఇస్తా ఉన్నారు? దీని మీద సమాధానం చెప్పే పరిస్థితి ఉండదు వీళ్ళ దగ్గర. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఏవైతే అడ్డగోలుగా హామీలు ఇస్తూ అర్రాస్ పాటలు పాడిందో వాటన్నిటిని బరాబర్ ప్రజాక్షేత్రంలోకి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,769 గ్రామ పంచాయతీల్లో ప్రతి గల్లీ తిరుగుతాం మీ వైఫల్యాలను వివరిస్తూ. బరాబర్ అన్ని మున్సిపాలిటీలకు పోతాం, అన్ని మున్సిపల్ కార్పొరేషన్లకు పోతాం, ప్రతి తలుపును తడతాం. దళితుల దగ్గర మొదలు పెడితే, గిరిజనుల దగ్గర మొదలు పెడితే మీరు ఏ వర్గానికి ఏ విభాగానికి ఎంత దోకా చేసిండ్రో, ఏ డిపార్ట్మెంట్ నుండి ఎంత స్కామ్ చేసిండ్రో ప్రతి దాన్ని కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టే విధంగా బరాబర్ భవిష్యత్తులో మేము రానున్న 10 రోజుల్లోనే కార్యాచరణ తీసుకోబోతా ఉన్నాం. అంటే 2028 లక్ష్యంగా కూడా ఇప్పటి నుంచే కూడా గ్రామాన ప్రతి తలుపు తడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏవైతే ప్రతి ఒక్క 6 గ్యారంటీల అమలుకి అసలు ఎన్ని అమలయ్యాయి అంటారు? మొత్తంగా ఒక్కటి కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు కదా. కేవలం ఫ్రీ బస్ ఒకటి అమలైంది, మిగతా వాటి గురించి కూడా కొన్ని ఇప్పుడు లక్ష్మీ షాదీ ముబారక్ అలాగే మహాలక్ష్మి పథకానికి సంబంధించి కూడా మనం చూసాం. కనీస ఆలోచన లేదు కదా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, అసలు చిత్తశుద్ధే లేదు కదా. ఆడబిడ్డలకు సంబంధించి ఒక మేనమామ కానుకగా నిజంగానే నిరుపేదలు ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే గతంలో ఎటువంటి కష్ట నష్టాలు ఎదురైనాయో, ఏ రకంగా ఇబ్బందులు పడ్డారో దాన్ని పక్కన పెట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వమే సాయం చేసే విధంగా 1,16,000 రూపాయలు స్వయంగా రాష్ట్ర ప్రభుత్వం పెళ్లి జరిగినటువంటి 30 రోజుల లోపల అందించే పరిస్థితి ఉంటే లేదు మాకు అవకాశం ఇవ్వండి, మా ఇందిరమ్మ పాలనలో మా రేవంత్ రెడ్డి గారి రాజ్యంలో మేము ఇంకో తులం బంగారం కూడా కల్పిస్తామన్నారు కదా. ఈ రోజు హైకోర్టు ఏ రకంగా దాన్ని ఆపుతున్నటువంటి పరిస్థితి ఉందో మనం చూసినాము. కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఈ రోజు ఇంత పెద్ద రాష్ట్రం అని చెప్తా ఉన్నారు కదా, ఇంత గొప్ప పరిపాలన అని చెప్తా ఉన్నారు కదా, హైకోర్టులో కనీసం కౌంటర్ అఫిడవిట్ ఫైల్ చేసే దిక్కు లేదు ఈ ప్రభుత్వానికి, ఈ నాయకులకు. వీళ్ళొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు శుద్ధులు చెప్తూ కేసీఆర్ గారిని విమర్శిస్తూ మాత్రమే కథ గడపాలని చూస్తా ఉన్నారు, కాలం గడపాలని చూస్తా ఉన్నారు. మీరు ఎన్ని చేసినా కూడా మీలాంటి జర్నలిస్టు మిత్రులు రాష్ట్రంలో ఉన్న ఏ వర్గం దగ్గరికి పోయినా కూడా వాళ్ళ దగ్గర మైకు పెడితే కనీసం మీ టీవీలో చూపించలేని విధంగా బూతులు తిడుతున్నటువంటి పరిస్థితులను మనము గత 2.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం, గత 1000 రోజులుగా చూస్తూనే ఉన్నాం. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇదే కేసీఆర్ గారిని మళ్లీ తిరిగి ముఖ్యమంత్రి చేసే విధంగా బరాబర్ కార్యక్షేత్రంలోకి మేము దిగుతానే ఉంటాము, కార్యాచరణ తీసుకుంటాము. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ఇవ్వాల్సిన దానికన్నా చాలా ఎక్కువ సమయం ఇచ్చినాం. ఈ రోజు వాళ్ళ ఆలోచన అంతా కూడా రానున్న రోజుల్లో కేవలం 2 సంవత్సరాలు ఉంది, ఆ 2 సంవత్సరాలు అయిపోగానే మళ్ళీ కాంగ్రెస్ వచ్చేది లేదు, మనకేం దక్కేది లేదు అన్న కంక్లూజన్కి వచ్చిండ్రు. కాబట్టి దోసుకోవాలి దాచుకోవాలి అన్న దాంట్లో వాళ్ళు బిజీగా ఉన్నారు, నీకెంత నాకెంత అన్న దాంట్లో బిజీగా ఉన్నారు, ఢిల్లీకి ఎంత కప్పం కట్టాలన్న దాంట్లో బిజీగా ఉన్నారు తప్పితే ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రజలకు వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేద్దామా, దీని విషయంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనే దాని మీద కనీస సోయి లేనటువంటి పరిస్థితి. ఈ రోజు అంతర్గతంగా కుమ్ములాటలు, ఆ కుమ్ములాటల్లో బయటకు వస్తున్న విషయాలు ఏంది మనం చూస్తూ ఉంటే పూర్తిగా కనబడతా ఉంది కదా. 200 కోట్ల రూపాయలకు సంబంధించిన ల్యాండ్ మీ తమ్ముడికి ఏ రకంగా ఇస్తారు అని చెప్పి ఈ రోజు ఎటువంటి అర్హత లేకుండా ఎట్లా ఇస్తారని చెప్పి మంత్రి కూతురు అడుగుతా ఉంటే అది మొత్తం డైవర్ట్ చేసే విధంగా ఆ మంత్రిని బర్తరఫ్ చేయాలనా, సస్పెండ్ చేయాలనా, ఇంకేమన్నా యాక్షన్ తీసుకోవాలనా అనే దాని మీద మాత్రమే బిజీగా ఉన్నారు తప్పితే ఈ 10 రోజుల నుండి రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంటే 200 కోట్ల విషయంలో కనీసం వాళ్ళు స్పందిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఇటువంటి 200 కోట్లకు సంబంధించి వందలాది స్కాములు చేసిండ్రో అది కాంగ్రెస్ పార్టీ కాదు, స్కాంగ్రెస్ పార్టీ అనే విధంగా దేశవ్యాప్తంగా ఏదైతే పేరుందో
దాన్ని ఎక్కడ తీసుకోని విధంగా రేవంత్ రెడ్డి గారు మరింత గొప్పగా స్కాములు చేస్తున్న పరిస్థితి. రానున్న రోజుల్లో ఈ 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ప్రతి స్కామ్ ను బయట పెడతాం. మీరు చేస్తున్నటువంటి ప్రతి దోపిడీని కక్కిచ్చే విధంగా పూర్తి స్థాయిలో మా ప్రభుత్వం రానున్న రోజుల్లో ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. అయితే రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాల్లో మీరు ఎవరిని అడిగినా కూడా వాళ్ళు చెప్తున్నటువంటిది ఒకే ఒక్క మాట ఏంటంటే కాంగ్రెస్ ను ఇంటికి తోలాలి, కేసీఆర్ మళ్ళీ రావాలని మాత్రమే చెప్తా ఉన్నారు. కాబట్టి బరాబర్ అదే స్థాయిలో వాళ్ళ ఆశలకు ఆశయాలకు అనుగుణంగా మేము పనిచేస్తూ ఉంటాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి నిఖిల్ రావు గారు స్పందించినందుకు. సో చూడాలి, సెప్టెంబర్ 2 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ గ్రామాన ప్రతి ఇంటి తలుపు తడతామని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనకి సంబంధించి కూడా ఏ విధంగా ప్రజల్లోకి హామీలన్నీ కూడా అప్పుడు ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చారా, ఇంకా నెరవేర్చిన హామీలను మోసపూరితమైన హామీలు చాలా వరకు ఇచ్చారంటే అటు బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. బట్ చూడాలి, ఇవంతా కూడా 2028 ఎలక్షన్ దిశగా కూడా బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి నుంచే కూడా ఒక వ్యూహంతో వెళ్ళబోతుంది. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతో